వెల్కమ్ టు స్ట్రైట్ కట్ తెలుగు. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. వీడియోలో ఏంటంటే సివిక్ సెన్స్ లేని భారతీయులు అని చెప్పి ఒక వీడియో చూడవచ్చు. అది కూడా ఎట్లా అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆయన ట్విట్టర్లో 2019 ఆ టైంలో ఆర్ 20 కోవిడ్కి ముందు లేదా తర్వాత ఒక స్విట్జర్లాండ్లో ఒక హోటల్ బయట బోర్డు పెట్టింది. దాని గురించి ఆయన ట్వీట్ చేస్తే ఒక వీడియో వచ్చింది. దాని మీద ఏమనంటే ఇండియన్స్కి సివిక్ సెన్స్ ఎంత దిగజారిపోయి ఉన్నారు అనేది, కట్లరీలు ఎత్తుకెళ్ళిపోకండి, ఫుడ్ షేరింగ్ చేసుకోకూడదు, అట్లాగే హోటల్ లాబీలో అరుచుకుంటూ నడవకండి, చుట్టుపక్కల రూమ్లో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మేము ఇచ్చిన కట్లరీని యూజ్ చేసుకుంటూ భోజనం చేయండి, అంటే మనం పడేసి చేతులతో తినేయకుండా చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండండి, అలాగే ఇక్కడి నుంచి మా కట్లరీల్ని ఎత్తుకుపోవటం ఇట్లాంటివి చేయకండి, అలాగే అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాం కదా అని చెప్పి అన్ని ప్యాక్ చేసుకుని పట్టుకెళ్ళిపోవటం అలాంటివి చేయకండి అని చెప్పి ఒక వీడియో వచ్చింది. చూసి ఓకే ఇలా కూడా ఉన్నారు, ఇక్కడ మన దగ్గర రోడ్ల మీద చిన్నగా చేస్తున్నారంటే ఓకే, అంత దూరం వెళ్ళి డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు స్విట్జర్లాండ్ లాంటి దగ్గరికి, అలాంటి దగ్గర కూడా ఇలా చేస్తున్నారంటే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అది చూసిన 1 డే తర్వాత ఆర్సీబీ మొన్న సండే గెలిచింది కదా, మల్టిపుల్ న్యూస్ ఐటమ్స్ చూశాను. ఇక్కడ కర్నూలులోను, బెంగళూరు, మైసూరు, హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ ఇట్లా చాలా దగ్గరలో చేసిన రచ్చ గురించి చేశాం. బస్సును బాలకొడతాం, బట్టలు పొదేసి పోలీసుల ముందు ఎగరటం. వాళ్ళల్లో చాలామంది వాళ్ళ తర్వాత పట్టుకున్నాక వాళ్ళలో చాలామంది విద్యార్థులేనే తెలుసు పోలీసులకి. ఇదా మీరు నేర్చుకుంటుంది కాలేజీలోకి వెళ్ళి, ఇంత సివిక్ సెన్స్లెస్గా ఉంటున్నారా? అసలు సివిక్ సెన్స్ అనకూడదు, దీన్ని సెన్స్లెస్గా బతుకుతున్నారు. ఆడెవడో మ్యాచ్ ఆడికి వెళ్ళడం ఏంటి, మీరు రోడ్ల మీద బట్టలు కూడా తీసి పోయే బస్సులు తగలబెట్టడం, బస్సులు అద్దాలు పగలగొడటం, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇంత సివిక్ సెన్స్ యూజ్లెస్ ఫెలోస్ లాగా బిహేవ్ చేసి ఉన్న పరువును తీసుకోకండి. ఇట్లాగే బిహేవ్ చేసుకుంటా పోతే మనం అడవి మనుషుల్లాగా తయారు. ఓకే, అలా కాకుండా కాస్త సివిక్ సెన్స్ ఉన్న మనుషులుగా, అలాగే అసలు బేసిక్ సెన్స్ ఉన్న మనుషులుగా బతకటం నేర్చుకోండి. థ్యాంక్ యూ. Like and subscribe.